అమరావతిలో టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జిఎస్టీ ఇంటెలిజెన్స్ రాశారు. సో జిఎస్టీ వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో మనం వింటే, జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే 1250 కోట్లు, సుమారు 1250 కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇందాక పాపం గోపాలకృష్ణ ద్వివేది గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాపం అండి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి మిగిలేదు 72 కోట్లే, అసలు ఏమి మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. టెండర్ ఖరారు చేసిన రోజునే, ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు 1250 కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంకటరెడ్డి గారికి ఏమని అడిగారంటే ప్రశ్న, ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ శాండ్ డన్ బై యూ ఫర్ ద పీరియడ్ సెప్టెంబర్ 2019 టు జూలై 2023. సెప్టెంబర్ 2019 నుండి జూలై 2023 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జిఎస్టీ వాళ్ళు అడిగారు. అడిగితే మన వెంకటరెడ్డి గారు సమాధానం ఇచ్చారు. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2019 టు మే 2021 ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బీయింగ్ అన్ ఏజెంట్ conducted sand operations on behalf of Department of Mines and Geology, Government of Andhra Pradesh. సెప్టెంబర్ 2019 అంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసి కట్టబెడుతూ సెప్టెంబర్ 2029లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 4 నెలల్లోనే తీసుకున్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం అది. సో సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి టెండర్ కట్టబెట్టే వరకు దాదాపు 20 నెలల 15 రోజుల పాటు ఏపీఎండిసి వాళ్ళు ఇసుక అమ్మకాలు చేశారు రాష్ట్రంలో. అదే విషయాన్ని నేను చెప్తూ, ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ శాండ్ ఇన్క్లూడింగ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డోర్ డెలివరీ ఈజ్ రూపీస్ 2610 crores ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ద జిఎస్టీ లయబిలిటీ ఈజ్ అట్ 5%. 2610 కోట్ల రూపాయలండి. 2610 కోట్ల రూపాయలు. ఈ ఫిగర్ గుర్తుంది కదండి. సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు అంటండి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2610 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక అమ్మకాలు చేశారంట. ఈ 2610 కోట్ల రూపాయలలో సరే డోర్ డెలివరీ ఛార్జెస్ కనుక మనం తీసేస్తే, ఎందుకంటే ఎవరైనా కావాలంటే శాండ్ డిపో దగ్గరికే వచ్చి ఇసుక తీసుకెళ్ళొచ్చు, అలా తీసుకువెళ్ళలేనటువంటి వారు డోర్ డెలివరీ అడుగుతారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి మనం న్యాయంగానే మాట్లాడదాం, ఏది మాట్లాడినా కూడా అడ్డగోలుగా మనం ఏ ఆరోపణ చేయొద్దు. సో డోర్ డెలివరీ ఛార్జెస్ దీనిలో 710 కోట్ల 9,74,485 రూపాయలు అని చెప్పి రాశారు. డోర్ డెలివరీ ఛార్జెస్ ఏది 2610 కోట్ల రూపాయలలో 710 కోట్ల 9,74,485 రూపాయలు డోర్ డెలివరీ ఛార్జెస్ అన్నారండి. ఈ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం తీసివేస్తే ఇక మిగిలింది 1900 కోట్ల 49 లక్షల రూపాయలు. 1900 కోట్ల 49 లక్షల రూపాయలు అంటే మన గౌరవనీయులైన వెంకటరెడ్డికి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారు ఏం చెప్తా ఉన్నారండి, సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 వరకు 20 నెలల 15 రోజుల కాలంలో మేము 1900 కోట్ల 49 లక్షల రూపాయల విలువైనటువంటి ఇసుకని అమ్మాము అని చెప్పారు. అంటే మనందరికీ తెలుసు జనవరి ఫిబ్రవరి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది 2020లో. మార్చి నుంచి లాక్డౌన్ పెట్టారు. దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో పూర్తిగా లాక్డౌను, కోవిడ్ కలకలం. కాబట్టి ఈయన చెప్తున్నటువంటి సెప్టెంబర్ 2019 నుండి మే 2021లో దాదాపు 4 నెలలు పూర్తిగా లాక్డౌన్కి పోయింది.
కాబట్టి 20 నెలల 15 రోజుల కాలంలో 4 నెలలు మనం కోవిడ్ లాక్డౌన్కి తీసేస్తే ఇక మిగిలింది 16 నెలల 15 రోజులు. ఈ 16 నెలల 15 రోజుల్లోనే 1949 లక్షల రూపాయల విలువైనటువంటి ఇసుకను అమ్మారు. అంటే యావరేజ్న నెలకి 115 కోట్ల 18 లక్షల రూపాయలు విలువైనటువంటి ఇసుకను అమ్మారండి. నెలకి 115 కోట్లు. సరే, ఈ విషయం అలా ఉంటే తర్వాత ఏం చెప్తారండి, పోస్ట్ దట్ పీరియడ్ ద రైట్ ఆఫ్ ఎక్స్కవేషన్ అండ్ సేల్ ఆఫ్ శాండ్ వాజ్ అవార్డెడ్ టు మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఫర్ ఎ ప్రీమియం అమౌంట్ ఆఫ్ 1528 crore ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ప్రీమియం అమౌంట్ అంటండి, 1528 కోట్ల ప్రీమియం అమౌంట్కి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి 2 సంవత్సరాల పాటు టెండర్ని కట్టబెట్టారని మళ్ళీ అదే ప్రశ్నకు సమాధానంగా వెంకటరెడ్డి గారు రాశారు. ఇక్కడే 1250 కోట్ల రూపాయల డిస్కౌంట్ తెలిసేది ఇక్కడే. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక తవ్వకాలు కట్టబెట్టక ముందు వరకు నెలకి సుమారు 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే 24 నెలలకి మనం లెక్కేస్తే 115 కోట్ల రూపాయల చొప్పున 2764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి అవకాశం ఉంది. 24 నెలలకు 2 సంవత్సరాల కాలానికి 2764 కోట్లు. 2764 కోట్ల బేస్ ప్రైస్ పెట్టాలి టెండర్ పిలిచినప్పుడు. మిస్టర్ వెంకటరెడ్డి, ఇవాళ నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు కోవిడ్ లాక్డౌన్ జరిగినటువంటి 4 నెలలు తీసేయగా యావరేజ్న నెలకి 115 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు చేశారని చెప్పి నువ్వే డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ చెప్పావు. మరి నెలకి 115 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు ఏపీఎండిసి ఆధ్వర్యంలో జరిగినప్పుడు 24 నెలలకి ఎంత జరగాలయా? 24 నెలలకి ఎంత జరగాలి? 2764 కోట్లు. అంటే నువ్వు టెండర్లో బేస్ ప్రైస్ ఎంతకు పెట్టాలి? సరే, ఏపీఎండిసి వాళ్ళు ఇసుక తవ్వకాలు సరిగా చేయట్లేదు, నువ్వు ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చెప్పి టెండర్లు పిలిచావు. ఆ టెండర్లలో నువ్వు బేస్ మినిమం ప్రైస్ ఎంత పెట్టాలయా? 2764 కోట్లు నువ్వు బేస్ ప్రైస్ పెట్టాలి. టెండర్లలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా 2764 కోట్ల కంటే అధికంగా పాడుకోవాలి. అటువంటిది నువ్వు 1528 కోట్లకి ఏ రకంగా ఫైనలైజ్ చేసావా టెండర్? నువ్వు 2764 కోట్లు మినిమం ప్రైస్ పలకాల్సినటువంటి టెండర్ని 1528 కోట్లకి నువ్వు ప్రీమియం అమౌంట్కి ఫైనలైజ్ చేసావా? అది ప్రీమియం అమౌంట్ కాదయ్యా, భారీ డిస్కౌంటెడ్ అమౌంట్. అది భారీ డిస్కౌంట్ అమౌంట్. దాదాపుగా ఎంత డిస్కౌంట్ ఇచ్చావు? 2764.32 కోట్లకి నువ్వు 1528.80 కోట్లకి నువ్వు టెండర్ ఫైనలైజ్ చేసావంటే 1235.52 కోట్ల భారీ డిస్కౌంట్ నువ్వు ఇచ్చావా? అంటే సుమారుగా 1250 కోట్లు. ఇవాళ అదొక బినామీ కంపెనీ కాబట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని తెర మీద పెట్టి అడ్డగాలుగా దోచుకునేది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాబట్టి నువ్వు 1250 కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేస్తావా? ఎవడబ్బ సొమ్మయ్యా అది? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకేమన్నా జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి అది? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ న్యాచురల్ రిసోర్స్ విచ్ బిలాంగ్స్ టు ద స్టేట్. అటువంటి రాష్ట్ర సంపద అయిన ఇసుక పైన 1250 కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చేసి ప్రీమియం రేట్ ఇచ్చావా? 1528 కోట్లు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఇది ఎంత పెద్ద భారీ కుంభకోణం అర్థం చేసుకోండి. స్వయాన వెంకటరెడ్డి జిఎస్టీ డైరెక్టర్ జనరల్కి రాసినటువంటి లేఖ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా. పోనీ ఆ 1528 కోట్లన్నా కట్టాడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అంటే అదే కట్టలేదు. ఆ విషయాన్ని కూడా ఇదే లేఖలో ఉంది. ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, వాళ్ళకి కట్టబెట్టినటువంటి పీరియడ్లో. దీనిలో ఆయన గారు అంటా ఉన్నారు, మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, the sale of sand was awarded to Jaiprakash Power Ventures Limited through e-tender system for a premium amount of 1528 crore for a period of 2 years
and the work order was issued to them on 12/5/2021. Jaiprakash Power Ventures Limited has so far paid an amount of rupees 1059.24 crore, 1059.24 crore. 1528 కోట్లకి టెండర్ కట్టబెట్టారంట. ఆ మహానుభావుడు చెల్లించింది 1059 కోట్లంట. ఇది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ జనరల్ జిఎస్టికి ఇచ్చినటువంటి సమాధానం. ఎప్పుడండి? సెప్టెంబర్ 2023లో. అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్టు మే 2021 నుంచి మే 2023 వరకు, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ అన్నారు. అంటే కాంట్రాక్ట్ పీరియడ్ యొక్క కాల పరిమితి ముగిసిపోయిన ఇంకొక 4-5 నెలల తర్వాత కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు మహానుభావుడు. అసలు నువ్వు ఇచ్చిందే 1250 కోట్ల డిస్కౌంట్ రేటుకి. ఏమయ్య వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి, వేర్ ఆర్ యు మిస్టర్ ద్వివేది? ప్రజల్ని ఎంత బాగా నమ్మించే ప్రయత్నం చేశారా? మీకు తెలీదా? ఏమయ్య పెద్దిరెడ్డి, నీకు తెలీదా? సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు నీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1900 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్న విషయం నీకు తెలీదా? నెలకి 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మకాలు జరిగాయన్న విషయం నీకు తెలీదా? అన్నీ తెలిసే ఇవాళ నీ ముఖ్యమంత్రి బినామీ కంపెనీకి 1250 కోట్ల డిస్కౌంట్ ఇస్తారా?